ఫ్రెండ్స్, మొత్తం ప్రపంచంలో హిందూ బంధువులందరికీ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అనేక అపచారాలు జరుగుతున్నాయి, అనేక అపశృతులు దొరుకుతున్నాయని ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున భక్తులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, కొత్త పాలక మండలి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ అపచారాల పరంపర పెరిగిపోతూనే ఉంది తప్ప ఎక్కడ తగినటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కనపడలేదు. ఎవరికి వారు తమకెందుకన్నట్టు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారనే వాదన వినపడుతోంది. నిజానికి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక పాలక మండలి ప్రభుత్వ ఆధీనంలో లేకుండా ఉంటే ఎంతో సర్వోన్నతంగా ఉంటుందని చాలామంది ఎంతో కాలం చెప్తున్నారు, ఇప్పటికీ చెప్తూనే ఉన్నారు. కానీ 1984 తర్వాత, అంతకు ముందున్న పరిస్థితులు వేరు. 84 తర్వాత టీటీడీపై పూర్తి పెత్తనాన్ని ప్రభుత్వం చేతుల్లోకి తీసుకున్నట్టు దాఖలాలు కనపడుతున్నాయి. అంటే ప్రభుత్వం టీటీడీ నిధులను వాడుకోవడమే కాదు, అనేక రకాలుగా టీటీడీ పైన పెత్తనం చెలాయించడానికి అధికారుల మార్పులు, బదిలీలు, మొత్తం వ్యవహారాల్లో వేలు పెడుతుంది. ఆ పరంపర కొనసాగుతూనే ఉంది. కొత్తగా ఏర్పాటైనటువంటి టీటీడీ పాలక మండలి, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఏర్పాటు తర్వాత పెద్ద ఎత్తున అధికారులకు పాలక మండలికి మధ్య ఘర్షణ వైఖరి అది ఎంత దాకా పోయిందంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎదురుగానే నువ్వెంత అంటే నువ్వెంత అని తిట్టుకునే పరిస్థితికి వచ్చింది. అగౌరవపరుచుకొని అమర్యాదగా మాట్లాడి ఫిల్దీ లాంగ్వేజ్ అంటే బూతులు మాట్లాడుకునేదాకా వెళ్ళింది. ఈ పరిస్థితి ఇంతకు ముందు ఎప్పుడన్నా కనపడదా? ఇన్ని వందల సంవత్సరాల చరిత్రలో, టీటీడీ చరిత్రలో ఎప్పుడన్నా ఇలాంటి పరిస్థితి ఉందా? ఎప్పుడూ లేదు, ఎప్పుడూ కలగలేదు. అంతేకాదు, ఈ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం పైన నిందలు మోపే మరి పరంపరలో భాగంగా లడ్డు కల్తీ జరిగింది, దాంట్లో పంది కొవ్వు కలిసిందంటూ తమకు తామే ఒక నిర్ధారణకు వచ్చేసి దాని మీద ఎలాంటి ఎంక్వైరీ లేకుండా, నిర్ధారణ లేకుండా మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రకటించి దేవదేవుడికి ఎనలేని అపకీర్తి తీసుకొచ్చి పెట్టారు. భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. మరి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను మంటగలిపారు. అవన్నీ ప్రతి ఒక్కరికి తెలిసిన అంశాలే, దీంట్లో దాచుకోవడానికి ఏం లేదు. పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి ప్రక్షాళన జరిగితే తప్ప ఇలాంటివన్నీ కూడా మరి సర్దుమణగవు, సరిదిద్దటం కష్టం అనే భావన చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కారణం కూడా చెప్తున్నారు. ఉదాహరణకి ఎడిషనల్ ఈఓ పేరుతో వెంకయ్య చౌదరి ఈ చౌదరిని తీసుకొచ్చి అక్కడ నెత్తిన కూర్చోబెట్టారు. ఈఓ ఉంటాడు, జేఈఓ ఉంటారు, వాళ్ళిద్దరూ ఐఏఎస్ ఆఫీసర్స్. మరి ఎడిషనల్ ఈఓ ఎవరు? ఎక్కడో హర్యానాలో ఉద్యోగం చేసుకుంటున్నటువంటి వెంకయ్య చౌదరి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎంత ముఖ్యమంత్రికి సన్నిహితుడైతే మాత్రం ఈ చౌదరిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయనకి ఈఓకి పడదు, ఆయనకి టీటీడీ పాలక మండలి అధ్యక్షుడికి పడదు, పాలక మండలి అధ్యక్షుడికి ఈఓకి పడదు, ఈఓకి జేఈఓకి పడదు. అంటే ఒకళ్ళ మధ్య ఒకళ్ళు ఆధిపత్య ధోరణి, నేను సుప్రీం అంటే నేను సుప్రీం అని ఈ ఆధిపత్య ధోరణి ఏదైతే ఉందో ఇది ఎప్పుడు గతంలో లేదు. ఇప్పుడే ఎందుకు వచ్చిందంటే ఇలాంటి వెంకయ్య చౌదరి లాంటి వాళ్ళు రంగ ప్రవేశంతో ఈ పరిస్థితి వచ్చింది.
మరి శ్యామలరావు ఈవోని కూడా ఏరి కోరి ముఖ్యమంత్రి తెచ్చిపెట్టుకున్నారు. నిజానికి ఆయన సౌమ్యుడు, మంచివాడిగా పేరుంది. ఆయనకి నిజాయితీపరుడు అనే ఒక ట్యాగ్ లైన్ కూడా ఉంది. మరి అటువంటి వ్యక్తిని అక్కడ ఏమాత్రం చెలగట్టనివ్వటం లేదు. ఆయన కార్యనిర్వహణాధికారిగా, ముఖ్య కార్యనిర్వహణాధికారిగా, ఈవోగా ఆయన ఉత్తర్వులకు, ఆజ్ఞలకు ఎక్కడ విలువిచ్చే పరిస్థితి లేదు. సో ఈ పాలనా వ్యవహారాల్లో పూర్తిగా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం వల్లనే వైకుంఠ ద్వార దర్శనం రోజున 8 మంది చనిపోవాల్సి వచ్చింది తొక్కిసలాటలో. సో దానికి నిజానికి బాధ్యులైన వ్యక్తులు ఎవరో అందరికీ తెలుసు. ఆ ఘటనకి, ఆ దుర్ఘటనకి బాధ్యులైన వారెవరో ప్రతి ఒక్కరికి తెలుసు. నిర్ణయాలు తీసుకున్నది ఎవరు, మాట్లాడింది ఎవరు. కానీ ముఖ్యమంత్రి ఎవరిని బలి చేశారు? అంటే గోశాలకు చీఫ్ ఆఫీసర్గా ఉన్నటువంటి డిఎఫ్ఓని బలి చేశారు. హర్నాథ్ రెడ్డి, సమ్ రెడ్డి ఆయన. గోశాలకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి డిఎఫ్ఓ, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్, ఆయన్ని బలి చేశారు. నిజానికి ఆయనకి అసలు గోశాలతో సంబంధం లేదు. ఆయన రిజర్వ్ ఫారెస్ట్ని కాపాడటమే ఆయన వృత్తి. కానీ ఇది అదనపు బాధ్యతగా పెట్టి ఆయన్ని బలి చేశారు. ఎవరిని బలి చేశారు? చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ని బలి చేశారు. అసలు ఆయనకు సంబంధం లేని విషయం. టోకెన్ల పంపిణీ సెక్యూరిటీ ఆఫీసర్కి ఏం సంబంధం? ఇక 3 జేఈఓ, ఆమె కూడా రెడ్డి సామాజిక వర్గం. అసలు ఆమెకి కూడా సంబంధం లేదు. ఇది ఈఓ, చైర్మన్, అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి, వీరంతా కలిసి తీసుకున్న నిర్ణయాలు. మరి ఆమెకే సంబంధం? ఆమెని కూడా బదిలీ చేశారు. ఇంతమందిని ఉన్నతాధికారుల్ని బదిలీ చేసి అక్కడ వాళ్ళ ప్లేస్లో వేయటానికి మళ్ళీ వెంకయ్య చౌదరి లాంటి వాళ్ళు ఎవరు దొరక్క ఇంతకాలం దాన్ని ఆ పోస్టుల్ని వేకెంట్గా పెట్టారు. తత్ఫలితంగా ఏం జరిగింది? అక్కడ డిఎఫ్ఓ లేడు, ఎవరు దాన్ని పర్యవేక్షించేవాళ్ళు లేరు. దాంతో గోశాలలో 100 గోవులు, అంటే ఏదో ముసలి ముతగా రోగం వచ్చి చచ్చిపోయినవి కాదు, లేగ దూడలు కూడా చచ్చిపోయినాయి. సరైన పోషణ లేక, సరైన వైద్యం అందక, వాటి సరైన పర్యవేక్షణ లేక ఇవన్నీ అసువులు బాసాయి, ప్రాణాలు వదిలాయి. మూగజీవులు ఎవరికి చెప్పుకుంటాయి? ఎవరికి చెప్పుకోలేవు కదా. మనం చూసి తెలుసుకొని అదేదో ఇబ్బంది పడుతుందని వైద్యం చేయించాలి, దానికి సరైనటువంటి ఆహారం ఇవ్వడం, పర్యవేక్షించడం చేయాలి. కానీ మరి మూగజీవులు కాబట్టి ఆ ఉసురు కూడా కొట్టే పరిస్థితి ఏర్పడింది వీళ్ళకి. మూగజీవుల ఉసురు చాలా చాలా తీవ్రంగా ఉంటుంది. సో ఎందుకని ఈ పరిస్థితి? మరి సెక్యూరిటీ ఆఫీసర్ ఏడి? మరి జేఈఓ ఎవరు? ఇప్పుడు ఆ డిఎఫ్ఓ ప్లేస్లో ఎవరిని వేస్తారు? వారిని ఏసీలోగా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది కదా. 100 గోవులు. దానికి టీటీడీ లేదా అధికార పక్షంలోని కొంతమంది పెద్దలు ఏం చెప్తారు? అవన్నీ ముసలి ముతగా చచ్చిపోయినాయి అని కొంతమంది, లేదు అన్ని కాదులే కానీ ఒక 40-50 చచ్చి ఉండొచ్చు అని కొంతమంది, లేదు వాటికి రోగం వచ్చి కాలం వచ్చి చచ్చిపోయినాయి అని టీటీడీ చైర్మన్. ఇట్లా రకరకాల వాదనలు చెప్తున్నారే కానీ చనిపోలేదు అని నిర్ధారించగల వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి దగ్గర విత్ ఎవిడెన్సెస్, దానికి సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలతో ఆయనకి పూర్తి వివరాలు ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన అదే చెప్తున్నారు, రండి బుల్డోజర్లు తీసుకెళ్దాం, అవి ఎక్కడ పాతేశారో అక్కడ కళేబరాలను తవ్వి తీద్దాం, ఎన్ని రీసెంట్గా మరి పూడ్చిపెట్టినటువంటి కళేబరాలు ఉన్నాయో బయటికి తీద్దాం, రండి, ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. ఈ టీటీడీ చైర్మన్కి సంబంధించిన ఛానల్లో ఎవడో కూర్చుంటాడు, ఒక పనికిమాలిన వ్యక్తులు కొంతమంది, ఛాలెంజ్లు విసురుతుంటాడు ఆయన. ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఛాలెంజ్. ఆయన స్థాయి అంతా, ఆయనంత ఈ మేబీ జస్ట్ జర్నలిస్ట్. కానీ ఆ ఛానల్లో జర్నలిస్టులు కూడా ఛాలెంజ్లు విసురుతుంటారు. జర్నలిస్ట్ న్యూట్రల్గా ఉంటాడు. అది వైసీపీ అయితే మనకెందుకు, టీడీపీ అయితే మనకెందుకు, సిపిఎం అయితే ఏంటి, సిపిఐ అయితే ఏంటి, జనసేన అయితే, ఎవడైతే బీజేపీ అయితే ఏంటి, అక్కడ ఏం జరిగింది అనేది ముఖ్యం.
ఎంత అన్యాయం జరిగిందనేది ముఖ్యం, దాంట్లో వైఫల్యాలు ఏంటో అది తెలియజెప్పడం ముఖ్యం. అంతేగాని వీళ్ళు కూర్చొని సవాళ్ళు విసరటం, చూద్దాం పద చూసుకుందాం, ఏం చూస్తారు? కరుణాకర్ రెడ్డి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు ఇవాళ. రండి, వెల్కమ్, మోస్ట్ వెల్కమ్, మీరు ఎవరు వస్తారో రండి, అందరం కలిసి పోదాం, మొత్తం బుల్డోజర్ పెట్టి కళేబరాలు వెలికితీద్దాం, ఎన్ని ఉన్నాయో ఎప్పుడు చనిపోయినాయో మొత్తం పోస్ట్ మార్టం చేయిద్దామని. సిద్ధపడతారా టీటీడీ ఈవో, లేదా సిద్ధపడతారా టీటీడీ చైర్మన్? మీరు ఆ ఓపెన్ ఛాలెంజ్ని తట్టుకోలేరు. ఎందుకంటే ఒకటి కాదు ల్యాప్సెస్, అక్కడ బెల్ట్ షాపులు వెలిసాయి, మందు సీసాలు అమ్ముడుపోతున్నాయి, మాంస విక్రయాలు జరుగుతున్నాయి. ఒకటి కాదు, కొంతమంది అయితే చెప్తున్నారు, అది నిజమో కాదో తెలియదు, వ్యభిచారం కూడా జరుగుతుందని. ఇటీవలి కాలంలో అవి కూడా సాగుతున్నాయని. ఎన్ని అపచారాలు జరగాలో అన్ని కొండ మీద జరుగుతున్నాయి. ఇవాళ ఎవరో చెప్పులతో మహాద్వారం దాకా వెళ్ళిపోయారు. ఇంకా రీసెంట్ వార్త ఏంటంటే, ప్రసాదం, దేవదేవుడికి నైవేద్యం పెట్టే ప్రసాదం వెళ్ళే మార్గంలో గేట్లు మూసేసి గంట సేపు వాళ్ళని ఎర్రనెండలో నిల్చోబెట్టారు. మరి ఏంటి ఇదంతా? ఎందుకని ఇట్లాంటివి జరుగుతున్నాయి అపచారాలు? ఎవరు పట్టించుకోరా? ఎవరు చూడరా? అన్నిటికీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి తనే చూస్తున్నానని చెప్తాడే, మరి ఈవో ఏం చేస్తున్నారు? శ్యామలరావు. చైర్మన్ ఏం చేస్తాడు? బిఆర్ నాయుడు, ఆయన ఏం చేస్తున్నారు? అంటే వీళ్ళెవ్వరికీ కూడా అక్కడ భక్తులకు సంబంధించిన ఇబ్బందులపై కానీ, భక్తులకు మంచి సౌకర్యాలు అందించడంపై కానీ, లేదా ఇతరత్ర వ్యవహారాలపైన కానీ, సక్రమంగా పాలన సాగించడం పైన కానీ దృష్టి లేదు. ఎవరికి వాళ్ళకి పెత్తనం చేయాలనే దృష్టి, వాళ్ళ మీద వీళ్ళు పెత్తనం చేయాలి, వీళ్ళ మీద వాళ్ళు పెత్తనం చేయాలనే దృష్టి. వీటికన్నిటికీ మించి రాజకీయ అవసరాలు, పూర్తిగా వాళ్ళ రాజకీయ లక్ష్యాల కోసం, రాజకీయ అవసరాల కోసం ఏం చేయటానికైనా ఎంతకైనా దిగజారే పరిస్థితి కనపడుతుంది. వీటన్నిటి మధ్య జరిగే అనర్థం ఏంటంటే, వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట దిగజారుతోంది, కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. అసలు ముందెన్నడూ జరగనటువంటి, ఇంతకు ముందెప్పుడు జరగనటువంటి అపచారాలన్నీ కూడా ఒకటొకటిగా వెలికి వస్తున్నాయి. ఇవన్నీ కూడా వైసీపీ బయటకు తీసుకొచ్చి గోరంతలు కొండంతలు చేస్తోంది అని ఒకవేళ టీటీడీ చైర్మన్ లాంటి వాళ్ళు చెప్పొచ్చు. ఎస్, మీరు చేసిన పని అదే కదా. మీరు, మీ ముఖ్యమంత్రి, మీ పెద్ద మనిషి వెంకయ్య చౌదరి, ఇంకా చౌదరులు అందరూ కలిసి చేసింది అదే కదా. లడ్డు కల్తీ జరిగింది, లడ్డూలో పందికొవ్వ కలిసింది, మీరు చెప్పింది అదే కదా. మీరు నిర్ధారించేశారు, ఎలాంటి టెస్ట్ రిపోర్ట్స్ లేకుండా లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించేసి ప్రజల ముందు చెప్పేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తే, డిప్యూటీ సీఎం అయితే ఇంకాస్త ముందుకు వెళ్ళి అయోధ్యకు పంపిన లక్ష లడ్లలో కూడా ఇదే కల్తీ జరిగిందని తీర్మానించేశాడు. అసలు ఆ లక్ష లడ్లు ఎవరు చేశారు? అదొక వేరే వ్యక్తి సపరేట్గా చేయించుకున్నాడు, ఆయన, వీటితో సంబంధం లేదు. అది కూడా తెలియదు ఆయనకి. ఈ ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రికి ఆ విషయం కూడా తెలియదు, నోటికి వచ్చింది వాగేయటమే. సో ఈ రాజకీయాలన్నిటి మధ్య వైసీపీ కూడా ఎందుకు తవ్విదీదు, అన్ని తీస్తుంది, అన్ని పట్టించుకుంటుంది, ప్రతి డేగ కన్ను వేసి ప్రతి అంశాన్ని బయటికి తీసుకొస్తుంది. ఎందుకు తీసుకురాదు? మీరు చేస్తున్నారు కదా. గత 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి ఎన్ని కార్యక్రమాలని చూసాం, ఎన్ని విషయాలని తవ్వి తీశారు. ఇప్పుడు కూడా అదే చేస్తారు. కాబట్టి రాజకీయాలు వదిలిపెట్టేసి, మరి ఒకరిపై ఒకరు నిందలు మోపుకోవడం వదిలిపెట్టి, టీటీడీ పాలక మండలి, అధికార యంత్రాంగం బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తే చాలు, ఎవ్వరూ వేలు పెట్టి చూపలేరు. శ్రీవారికి అంతకంటే కావలసినటువంటి ఉపచారం ఇంకోటి ఉండదు. అపచారం జరుపుకోకుండా చూస్తే అదే చక్కటి ఉపచారం కింద లెక్క. చూద్దాం మరి ఏం జరగబోతుందో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని